జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీజేపీ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. వీధి లైట్ల సమస్యలపై జీహెచ్ఎంసీ కమిషనర్ను కలిసేందుకు వెళ్లిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నేతలు వస్తారన్న సమాచారంతో జీహెచ్ఎంసీ సిబ్బంది గేట్లు మూసివేసింది. దీంతో గేట్లను తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు బీజేపీ నేతలు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు పలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీజేపీ నేతలకు మధ్య వీధి లైట్ల సమస్యల విషయంలో తోపులాట చోటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, జిల్లాలో ఏవైతే ఉందో సెంట్రల్ హైదరాబాద్ జిల్లా, సికింద్రాబాద్ జిల్లాకు సంబంధించిన బీజేపీ నేతలు ఇవాళ ఆ నగరంలో ఎక్కడెక్కడైతే ఏదైతే సమస్యలు ఆ సమస్యల గురించి కమిషనర్ కలిసి వినతి పత్రం ఇవ్వాలా, వాటి సమస్యల పరిష్కారం చేయాలని వినతి పత్రం ఇవ్వాలనేందుకు పెద్ద ఎత్తున బీజేపీ నేతలు అక్కడ తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 2 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులతో పాటు బీజేపీ నేతలు, ఓబీసీ నేతలు కూడా ఇక్కడ భారీ ఎత్తున కార్యకర్తలు కూడా తరలివచ్చారు. అయితే కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వారిని లోపలికి పోకుండా గేట్లు మూసివేసి గేట్లు అడ్డుకోవడం వల్ల వాళ్ళు గేట్లను తోసుకొని లోపలికి పోయేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో పోలీసులకి బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. కమిషనర్ ముఖ్యమంత్రి డౌన్ అంటూ వారిని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తారు. కొందరు కార్యకర్తలు అయితే అడ్డుకున్నప్పుడు పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో కొందరు కార్యకర్తలు గేట్ల పైకి ఎక్కి జీహెచ్ఎంసీ ఏదైతే మెయిన్ బోర్డు ఉందో ఆ బోర్డు దగ్గర నిలబడి నినాదాలు కూడా చేశారు. దాదాపుగా ఒక అర్ధగంట సేపు ఆధ్వర్యంలో బీజేపీ నేతలకి అదేవిధంగా పోలీసుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నట్టు పోలీసులు మరి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే తర్వాత వాళ్ళు ఏంటి, మేము ఓన్లీ కమిషనర్ కలిసేందుకు మాత్రం వచ్చాము, మేము ఇక్కడ ధర్నా చేయడానికి రాదు, మమ్మల్ని లోపలికి అనుమతించాలని బీజేపీ నేతలు వాళ్ళని పోలీసులు అన్నారు. అయితే పోలీసులు మాత్రం మీరు కొద్దిగా టైం ఇవ్వాలని టైం తీసుకొని కమిషనర్తో మాట్లాడారు. అయితే ఇప్పటి వరకు వాళ్ళని బయటనే ఉంచారు, లోపలికి పంపించలేదు, అనుమతి లేదు కమిషన్ కలిసేందుకు అని వాళ్ళు బీజేపీ నేతలకు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీని నేపథ్యంలో ఏదైతే నగరంలో సమస్యలు ఉన్నో వీధి లైట్లు లేక నగరం అంతా అంధకారంలో ఉంది. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి సౌకర్యాలు ఇవన్నీ అనేక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఎవరికై రాత్రిపూట ఉద్యోగాలు చేస్తున్నారు మహిళలు పెద్ద ఎత్తున వీధిలోకి రావాలంటే లైట్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఏం జరుగుతుందో అనేది, అదేవిధంగా వర్షాకాలంలో వస్తున్నాయి కాబట్టి గుంతలు ఉంటున్నాయి కాబట్టి వీటి పరిష్కారం చేయాలన్నది జీహెచ్ఎంసీకి ముట్టడికి బీజేపీ నేతలు ఆధ్వర్యంలో వచ్చి కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏదైతే జీహెచ్ఎంసీకి వచ్చారో వాళ్ళకి క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.